హలో గైస్, నేను మీరు 143. సో గైస్, నేను మీ ముంగల్కి ఎందుకు వచ్చినా అని చూస్తుర్రా. సో ఇప్పుడైతే రీసెంట్గా అయితే మనకి చాలా డాగ్స్ని అయితే మర్డర్ చేసడం అయితే జరుగుతుంది కదా. సో చాలా కంట్రీస్లో కానీ స్టేట్స్లో కానీ చాలా అయితే మొత్తం మర్డర్ కానీ ఇట్లా పడితే చంపిస్తున్నారు డాగ్స్ని. సో గైస్, నేను అదే కొంచెం అందరికీ పబ్లిక్కి చెప్పాలని నేను వచ్చినాను మీ ముంగల్కి. సో గైస్, అందరూ అయితే అంటే డాగ్స్ వల్ల మనకి ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు. సో అది ఇక్కడ రాలేదు కదా, అంటే మనకి ఢిల్లీలో వచ్చిండే ప్రాబ్లము. సో ఆడనే ఏదో అంటే ఇన్ఫెక్షన్ ఏదో అవుతుందంట డాగ్స్ వల్ల. సో డాగ్స్ వల్ల ప్రాబ్లం వస్తుందంట. సో అందుకనే ఆడ అవుతుంటే మళ్ళీ ఈడైతే డాగ్స్ని కానీ కిడ్నాప్ చేసి చంపడం కానీ అన్నీ అయితే జరుగుతున్నాయి. సో పబ్లిక్కి అసలు దానివల్ల ఏమవుతుంది ఏం తెలుస్తుంది అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్స్ గిట్ట అన్నీ అయితే పెంచుకోవడం అయితే జరుగుతాయి కదా. సో చాలామంది అయితే పెట్స్ని అయితే పెంచుకుంటారు. సో చాలామందిగా ఈ మ్యాటర్ తెలియగానే అంటే ఇంట్లో పెంచుకునే పెట్స్ని ఇట్లా బయట ఇచ్చేయడం కానీ తెలియని వాళ్ళకి ఇచ్చేయడం కానీ అన్నీ అయితే ఇట్లా అవుతున్నాయి కదా. సో అందుకే గైస్, నేను అందరికీ ఒక మాట ముంగలికి తీసుకురావాలని అయితే వచ్చేసినాను. సో ఇట్లా పెట్స్ని కానీ బయటకు తీసుకోబోతున్నారు అంటే తెలియకుండా ఎడబడితే ఆడ ఎడిచేస్తున్నారు చెట్ల మధ్యలో. సో ఇట్లా అన్నీ జరుగుతున్నాయి కదా. అందరూ అయితే చాలామంది మన తెలంగాణలో అయితే చాలామంది పెట్స్ని సేవ్ అని స్టోరీస్ కానీ ట్విట్టర్లో ఫేస్బుక్ మొత్తం అదే నడుస్తుంది కదా. సో మనం అంటే సేవ్ చేయాలి మనం డాగ్స్ని. ఎందుకంటే ఇప్పటికీ నేను చాలా వీడియోలు చూసిన మన ఢిల్లీలో ముంబైలో ఆడ చాలా చంపేస్తున్నారు డాగ్స్ని. సో అర్థమవుతుంది ఇట్లా ఓ6 చేసేస్తున్నారు డాగ్స్కి. ఇక వీటిని పట్టుకొని 2-3 ఫ్లోర్స్ మీదకి ఇడిచేసేయడం కానీ అవన్నీ అయితే అవుతున్నాయి. సో గైస్, అవన్నీ వీడియోలు చూసి ఇప్పుడు మేము ముంగలి చెప్పడానికి అయితే వచ్చినాను. సో మనం ఒక డాగ్స్ అంటే చాలామంది అంటే వేరే యానిమల్స్ని పెంచుకోరు అది మనకు తెలియదు, కానీ చాలామంది డాగ్స్ని అయితే పెంచుకుంటారు కదా. సో ప్రతి ఒక్క ఇంట్లో కానీ ఏడానంటే ఆడ స్ట్రీట్ డాగ్స్ కానీ చాలా ఉంటాయి. సో స్ట్రీట్ డాగ్స్ కంటే ఇంట్లో పెంచుకునే డాగ్స్ చాలా ఉంటాయి. సో స్ట్రీట్ డాగ్స్ని అని అంటే ఒకప్పుడు మనకి స్ట్రీట్ డాగ్స్ అనిపిస్తే అందరు ఫుడ్ అని దానికి కొంచెం హెల్ప్ చేస్తుంటే, సో ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ని ఇట్లా రోడ్ల పైన అనిపిస్తలేరు. అంటే ఇట్లా మళ్ళీ మన తాను డిసీజ్ వస్తుందని. సో దానికి అయినంత మాటకైతే వీడియోని అయితే ఇంత దాకా షేర్ చేయరు. ఎందుకంటే మనం డాగ్స్ని అయితే సేవ్ చేయాలి కదా. సో ఇంత అయితే అంత దాకా మీ నుంచి ఒక 5 మెంబర్స్ కన్నా షేర్ చేయరు వీడియో, అంటే అందరికీ తెలవాలి. సో నేను మాట్లాడే మాటలు గిట్ట అందరికీ తెలవాలి కదా. సో గైస్, మీతో ఎంత అయితే అంతమందికి అయితే వీడియో అయితే షేర్ చేయరు. ఎందుకంటే డాగ్స్ని కాపాడడం అయితే మనది బాధ్యత. సో చాలామంది అయితే పెంచుకుంటారు. ఇప్పుడు చాలామంది గిట్ట భయపడిపోతున్నారు. మెయిన్ భయపడొద్దు వాళ్ళు. సో దాని గురించి మనం అయితే ఒక ఇంటిమేషన్ ఇవ్వడానికైతే వచ్చినాము. సో ఢిల్లీలోనే అది చాలా స్టేట్స్లో అని మస్తు అవుతున్నాయి ఇవి. సో ఒక రీసెంట్గా 3-4 డేస్ నుంచి చాలామందికి అయితే ఇంకా అసలు దేని గురించి అవుతుంది ఇదంతా గిట్ట తెలుస్తలేదు వాళ్ళకి. సో గైస్, అందుకే నాకిట చాలా కన్ఫ్యూజన్ ఉండే 3-4 డేస్ నుంచి. సో ఇప్పుడైతే నాకు కరెక్ట్ అర్థమైంది. సో అందుకే నేను వీడియో పెట్టుకొని మీ ముంగల్కి రావడం అయితే అయ్యింది. సో గైస్, అందరూ అయితే మీతో ఎంతవరకు అంతవరకు డాగ్స్ని అయితే సేవ్ చేయరు. ఎందుకంటే ఒక డాగ్ అంటే ఒక్కసారి చూస్తే మళ్ళీ ఒక్కసారి మనం దానికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే ఒక్కసారి దానికి పాలు పెడితేనే మనం ఒక్కసారి పెడితే మళ్ళీ ఒక 4-5 మంత్స్ తర్వాత ఫుడ్ పెట్టినా అని అవి మన దగ్గరకు వస్తాయి. సో గైస్, అంతా మనని అంతగానం లవ్ చేసే అవి. సో డాగ్స్ అయితే అంతగానం మన మీద ప్రేమ చూపిస్తుంది. సో గైస్, మనమైతే ఈ వీడియో అంతదాకా షేర్ చేయరు అందరూ. సో ఈ వీడియో అంతదాకా షేర్ చేయరు. మీ నుంచి ఒక 5 మెంబర్స్ కానీ 5 మెంబర్స్ కాకపోయినా ఒక్కోళ్ళతో అంటే మీ తాను ఒక్కోళ్ళతో చేసేంత స్తోమత ఉన్నా అని చెయ్యండి. సో చాలామంది అయితే ఈ వీడియోని షేర్ చేసి డాగ్స్ని అయితే మనం కాపాడదాము. సో గైస్, చాలామంది అంటే తెలియక వేసేస్తారు అవన్నీ. సో అంటే స్ట్రీట్ డాగ్స్ ఏమంటే ఈ స్ట్రీట్ డాగ్స్ని ఇట అంటే అలా గల్ల ఇట తిరిగే డాగ్స్ని తీసుకొని పోయి బయట చంపేయడం కానీ అవన్నీ అయితే అవుతున్నాయి. సో గైస్, మనం పబ్లిక్కి మ్యాటర్ ఒక్కటి చెప్పాలని మేము ముంగరకు వచ్చేసినాను. సో క్లియర్ కట్గా మొత్తం తెలుసుకొని వచ్చినాను. సో గైస్, చాలామంది అయితే ఇంకా కన్ఫ్యూజన్ ఉన్నారు. సో దాని గురించి క్లియర్గా దీనికిట అంటే ఈ వీడియోకి రెస్పాన్స్ వస్తేనే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియో అంతదాకా షేర్ చేయరు.